श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। अस्मद्गुरुचरणपादारविन्दाभ्यां नमः। అందరికీ నమస్కారం అండి. నా పేరు గండికోట భరద్వాజ దత్తు శర్మ. నేను కపిలేశ్వరపురం శ్రీ చేబోలు ఆత్మారామశర్మ గారి శిష్యుడని, మా గురువు గారి వద్ద కృష్ణ యజుర్వేద ఆశీమాంతము పూర్తి చేసి వేదాధ్యయన అనంతరము వైదిక కర్మల గురించి, శాస్త్రముల గురించి, ఇతిహాస పురాణముల గురించి కూడా మా గురువుల అనుగ్రహముతో తెలుసుకుని నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలనేటటువంటి సదుద్దేశ్యముతో ఈ శ్రీ కామాక్షి సనాతన పీఠము అనేటటువంటి ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కామాక్షి సనాతన పీఠం యందు మీ అందరికీ వైదిక, శాస్త్ర, ఇతిహాస, పురాణ మరియు చర్చలకు సంబంధించిన ప్రతి వైదిక కర్మ గురించి ప్రతి ఒక్కరికి సులభముగా అర్థమయ్యే విధానముగా ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేయుటకు ఈ ఛానల్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇక ఈ పీఠం యందు ప్రతినిత్యము కూడా వైదిక కర్మల గురించి, శాస్త్రముల గురించి, ఇతిహాసముల గురించి, పురాణముల గురించి, తర్కముల గురించి, వేదముల గురించి ఒక్కొక్క రోజు కుదిరినంత మేర అందరికీ అర్థమయ్యే విషయాన్ని 5 నుంచి 7 నిమిషముల మధ్య మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేద్దామని ఈ యొక్క పీఠాన్ని ప్రారంభించడం జరిగినది. ఇక సనాతనము అనేటటువంటి పదాన్ని నేను వాడడానికి గల ముఖ్య కారణం, సనాతనము అంటే ఇది మనం పెట్టుకున్నటువంటి పేరు మాత్రము కాదు. ఇది మన సృష్టికి పూర్వమే సహా అప్పటి నుంచే ఉన్నది. దీనిని ఎవరో రూపొందించినటువంటిది కాదు. మన యొక్క త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతల యొక్క అనుగ్రహముతోటి మనందరము ఈ యొక్క కర్మభూమి అని చెప్పుకునే భారతదేశంలో మనం ఉండడము, ఈ సత్కర్మల గురించి మనతో పాటుగా వివిధ దేశముల వారికి కూడా ఈరోజు చెప్పగలుగుతున్నాము అంటే మనకి ఋషులు, మునులు, తపఃపుంగవుల వలన మరియు ఇటువంటి చక్కటి విధి విధానాన్ని తెలియజేసే గురువులందరూ మనకు ఉండడం మనం చేసుకున్న ఎంతో అదృష్టము. అటువంటి వివరములని ప్రతి ఒక్కరికి తెలియచేయడానికే ఈ యొక్క పీఠాన్ని పెట్టడం కూడా జరిగినది. ఇక ఈ పీఠం యందు అనునిత్యము చక్కటి విషయములన్నిటినీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దీనితో పాటుగా ఈ సనాతన పీఠం యొక్క ముఖ్యోద్దేశ్యము మన తర్వాత తరము అనగా పూర్వము నుంచి మన కుటుంబము, మన యొక్క పెద్దలు కూడా సవివరముగా కొన్ని విషయాలని మనకి తెలియజేసేవారు. కానీ ప్రస్తుత కాలమాన ప్రకారము మనం ఆ విషయాలని మన తర్వాత తరాలకి అందించడానికి చాలా ఇబ్బందిదాయకముగా ఉన్నది. కారణం ఏమిటి? ఉద్యోగరీత్యా కానీ, వివిధమైనటువంటి వ్యవహార లేదా వ్యాపార ఇత్యాది ఎవరి యొక్క కుటుంబ పోషణ నిమిత్తము అనుకోండి, లేకపోతే అవసరముల నిమిత్తము మన యొక్క స్వగ్రామాన్ని, మన యొక్క జన్మస్థలాల్ని విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళి బతుకుతూ అక్కడ ఏ విధమైనటువంటి అంటే ప్రతి ఒక్కరికి చేసుకోవడానికి సులభతరంగా మన వైదికము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఏ ఏ విధానంలో చేసుకోవాలనేది కూడా చెప్పబడి ఉన్నది. అక్కడ ఎవరూ చెప్పట్లేదు, లేకపోతే ఏదో ఒక చోట చూసో, ఏదో ఒక పుస్తకంలో చూసో దానిని ప్రామాణికంగా తీసుకోవడానికి మధ్యస్థయుక్తంగా చేయాలా వద్దే అనుమానంతో ఉండే వారందరికీ కూడా సప్రమాణికముగా అంటే మనకి ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ ప్రామాణికయుక్తకముగా ప్రతి విషయాన్ని తెలియజేస్తే మీ ద్వారా తర్వాత తరాల వారికి కూడా ఇటువంటి చక్కటి విషయాలు తెలుస్తాయి. అటువంటి విషయాలు తెలియటం వలన మన తర్వాత తరం కూడా ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించి వారు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అనేటటువంటి సదుద్దేశ్యముతో ఈ యొక్క చక్కటి పీఠాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారములు, అదేవిధంగా మీ సమయము ప్రతినిత్యము కూడా మీకు ఉపయోగపడేట్లుగా ఉంటుందని చెప్పి మరొక్కమారు తెలియజేస్తున్నాను. ఇక ఈ సనాతన పీఠాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి అందజేయడమనే సంకల్పము నాతో పాటుగా మీరు కూడా
ఈ యొక్క ఛానల్ యొక్క వివరాలని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి ఈ యొక్క విషయము మీకు నచ్చినట్లయితే 10 మందికి తెలియచేయవలసిందిగా మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ భరద్వాజ దత్తు శర్మ. శ్రీమాత్రే నమః.